ఏందక్క మాడిపోయిన దోశలు చూపిస్తున్నావు, మేము కూడా ఇలా దోశ మాడి చేసుకోవాలా ఏంటి అంటారా? నేనైతే దోశ పెద్ద మంట పెట్టేసుకొని దోశ అయితే మాడిందండి. మీరైతే ఇలా మార్చుకోకండి. బాగా కాలనిచ్చి లైట్గా కాలనిచ్చేసి తిరగదిప్పించేసుకోండి. ఎప్పుడు నీ దోశల గోలేంటి, మీ ఛానల్లో ఎక్కువ దోశలే ఉన్నాయి, ఈరోజు ఏం దోశ అని అనుకుంటున్నారు కదా. ఈరోజు అయితే గోధుమ పిండి, అట్టిపండు, బెల్లం వేసి అయితే తీపి దోశలు అయితే పోస్తూ ఉన్నానండి. ఈ దోశలు మా పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారండి. అందుకని ఇవాళ ఈవినింగ్ టైంలో అయితే ఈ దోశలు వేస్తూ ఉన్నాను. ఎంతమందికి ఈ దోశలో తెలుసో కూడా కామెంట్ చేయండి. మీరు ఏ స్టైల్లో ఎలా అంటే చక్కెర వేసుకుంటారా, బెల్లం వేసుకుంటారా, అట్టిపండు వేస్తారా లేదా కూడా. ఈ దోశలు అయితే అట్లా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి. చిన్న ఏలక్కాయ కూడా వేసుకునే వాళ్ళు స్మెల్కి కావాలంటే వేసుకోవచ్చు. పెనం బాగా కాలిన తర్వాత చిన్న మంట పెట్టేసి మనం దోశలాగా అయితే కొద్దిగా లావుగా అయితే పోసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. మా పిల్లలు అయితే నెయ్యి తినరని చెప్పేసి నేనైతే నూనె వేశాను. ఇంకా చూసారు కదా, ఇలాగైతే బాగా కాల్చుకున్న తర్వాత రెండు సైడ్లు తినడమే చాలా బాగుంటుంది.